నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. పట్టణంలోని క్రీడాభిమానులందరూ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గ్రామదేవత తాళమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని, నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. పేదవాళ్లు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో నాటుకోడి అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. పట్టణంలోని క్రీడాభిమానులందరూ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. The target is 90. పక్కన ఇచ్చేసిన పట్టించుకుంటా ఎల్లో షర్ట్ పక్కన నాగేద్రా నాయసరు మీ బ్యాట్స్మెన్ వాటర్ అంట బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులో తయారు చేస్తున్నారు. బ్యాట్ల కన్నా మీరు అప్పుడైతే పట్టేస్తున్నారు. ఏజ్ అంతా మారిపోయింది.
అంటే నువ్వు గ్రౌండ్లో ఉన్నావా? నేను చూడలేదు. నేనంతా బోర్డు పనిచేస్తున్నాను. గూడూరు గ్రామదేవత తాళమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. భోగి పండుగ ముందు రోజు గూడూరు గ్రామదేవత తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో ఉత్సవానికి ముస్తాబు చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామదేవత తాళమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరు ఉందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ అమ్మవారి గ్రామోత్సవం పట్టణంలోకి వచ్చిన అనంతరం భోగి మంటలు వేయటం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాగులు, సురేష్ రెడ్డి, కోదండయ్య, ముని, మురళి, గిరి తదితరులు పాల్గొన్నారు. భోగి మంటలు వేసుకునే ముందు గ్రామ దేవత అయిన తాళమ్మ తల్లికి అందరూ కూడా వందనాలు చేసుకుని వారికి చేయవలసినవన్నీ కూడా సక్రమంగా చేసుకుని ఆ తరువాత ఈ గ్రామ దేవతని తల్లిని తాళమ్మ తల్లిని ఊరంతా కూడా తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా దర్శనమిచ్చి వస్తారు. దాని ఉద్దేశం ఏమిటంటే సంవత్సరం పొడుగునా ప్రజలందరూ కూడా సంతోషంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లి దీవెనలకు రాని వాళ్ళకు కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చక్కటి గ్రామోత్సవాలు ఇది ప్లస్ ఈ సంక్రాంతి సంబరాలు కూడా చక్కగా జరుపుకుంటున్నారు కనుక ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన తాళమ్మ దేవస్థానం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అందరూ కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ తల్లిదేవులు తీసుకుంటున్నారు కనుక ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తే ఒక చిన్న పుణ్యక్షేత్రంలాగా తయారవుతుంది కనుక మమ్మల్ని కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లాగానే ఈ తాళమ్మ తల్లి ప్రతి భోగి ముందు రోజు ఊరేగింపుగా మన గూడూరు పట్టణంలో తిరగటం జరుగుతుంది. ఆ తల్లి బయలుదేరినప్పటి నుంచి భోగి మంటలు ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి భోగి మంటలు వేయటం మొదలు పెడతారు. అందరూ కూడా శుభాలు జరగాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని, పట్టణంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ గూడూరు పట్టణ గ్రామోత్సవంలో అమ్మవారి తాళమ్మ అమ్మవారి గ్రామదేవత సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అందరూ అమ్మవారి కృతజ్ఞ ప్రాజ్ఞులై వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియపరుస్తున్నారు. గ్రామదేవత అయినటువంటి తాళమ్మ తల్లి ప్రతి సంవత్సరం గూడూరు మొత్తం కూడా కలిగిరిస్తూ ఆమె వెళ్ళిన తర్వాత భోగి మంటలు వేస్తూ ఆ భోగి మధ్యలో నుంచి తాళమ్మ అమ్మవారు గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ తరతరాలుగా వస్తూ ఉంది. మరి ఆచారం ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలు గ్రామదేవత అమ్మవారి ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారు గతంలోనూ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఈ దేవస్థాన అభివృద్ధికి చాలా విశేష కృషి చేశారు. ఇప్పుడు మన ముందు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రహరీ గోడ కూడా గత నెలలో ఇక్కడికి ఇచ్చేసినప్పుడు వెంటనే ముందు పక్క చాలా అసౌకర్యంగా ఉంది, ఇక్కడ అశుద్ధంగా ఉంది. కాబట్టి వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టమని వారు స్వయంగా 1.5 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పని మొదలుపెట్టడం జరిగింది. మనకి ఇంకొక 10 రోజులు ఆ నిర్మాణం కూడా పూర్తవుతుంది. గతంలో కూడా కళ్యాణ మండపం విషయంలో కూడా 1 లక్ష రూపాయలైన పారితోషికం ఇచ్చి ఆ కళ్యాణ మండపం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా గౌరవ శాసనసభ్యుల వారు ఆయన సొంత నిధుల్ని దేవస్థానం కోసం ఎన్నోసార్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పేదవాళ్లు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో నాటుకోడి అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో భోగి పండుగ సందర్భంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోళ్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని కోళ్లను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ ప్రతి పేదవాడు ఆనందంగా జరుపుకునేందుకు సంక్రాంతి కానుక ఇచ్చేవారని, ఇప్పుడు అది లేదని గుర్తు చేశారు. పేదవాళ్లు కూడా భోగి పండుగ ఆనందంగా జరుపుకోవాలని మా నాయకుల సహకారంతో కోళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమారు, వాటంబేడు శివకుమార్, రమేష్ రెడ్డి, రత్నయ్య, వెంకటేశ్వర నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు ఉదయ్ కుమార్ గారికి
అలాగే మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ వాటంబేడి శివకుమార్ గారికి, అలాగే రమేష్ నాయుడు గారికి, రమేష్ రెడ్డి గారికి, రత్నయ్య గారికి, అలాగే మా వెంకటేశ్వర నాయుడు గారికి, వెంకటేశ్వరాచారి గారికి, అలాగే శంకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి గూడూరు నియోజకవర్గ టౌన్లో ఉన్నటువంటి నా ఎస్టీ సోదర సోదరీమణులకు, మిగతా వారందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా సోదరులంతా కూడా కలిసి రేపు భోగి పండుగ, అందరం కూడా మంచి దోశలు వేసుకొని చికెన్ వండుకొని తినాలా. పేదోళ్ళు కూడా అంటే పండగ అంటే గొప్ప వాళ్ళకి పండగ, అది మనం లేదు. అది గ్రహించే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీకు సంక్రాంతి వస్తే ఒక సంచి ఇచ్చేవాడు, గుర్తుందమ్మా? ఈరోజు ఉందే సంచి మీక? 4 సంవత్సరాలు ఇస్తున్నారు మీక. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి మా పేదవాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చికెన్తో తినాలా దోశ అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మీకు దోశపిండి కవరు, ఒక కోడి 2 ఇస్తున్నారు తల్లులారా. కాబట్టి ప్రశాంతంగా రేపు ఉదయాన మీ భోగిలో బ్రహ్మాండంగా ఈ యొక్క కోడిని బాగా కాల్చి బాగా రుచికరమైనటువంటి వంటకాలు చేసుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ, మీరు మీ బిడ్డలు గారికి, ఇక్కడికి వచ్చేసిన నాయకులు రమేష్ రెడ్డి గారికి, రత్నం గారికి, వెంకటేశ్వర నాయుడు గారికి, ఆచార్య గారికి, శంకర్ గారికి, మరి ఇక్కడ వచ్చేసిన మన ఎస్టీ ప్రజలు, ఇక్కడ ప్రశాంత్ నగర్లో ఉండే ఎస్టీ నివసించే ఎస్టీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత లేట్ అయినా మా అన్న సునీల్ అన్న ఎక్కడున్నా వస్తానని చెప్పారు కాబట్టి, మాట ఇచ్చారు కాబట్టి ఈ ఎన్ని పనులున్నా వదులుకొని ఇక్కడికి వచ్చారు. అదేవిధంగానే మీకు ఇచ్చిన మాట ఏ రోజు తప్పడు, అది మీరు తెలుసుకోవాలి. అది మనసులో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో మీరు మా నాన్నని గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఊరికి రోడ్లు అనేది కాదు, మన కమిట్మెంట్తో ఉంటే కరెక్ట్గా రోడ్లు అన్నీ వస్తాయి. ఆ రోజు ఎవడో ఒక మాట చెప్తాడు, ఎవడో 4 కథలు చెప్తాడు. అవి కానీ మీరు మురిసిపోతే మీరు ఇంకొక 20 ఏళ్ళు అయినా ఎట్టే ఉండాల్సిందే. ఏంటంటే బూత్ స్థాయిలో అర్థమైపోద్ది ఎవరు ఎన్ని ఓట్లు ఎక్కడెక్కడ పడ్డాయంటే ఆడే పని చేయగలడు, ఇక్కడ చేయలేడు. మీకు ఎల్లకాలం మళ్ళా మా చేయలేదని అన్న వచ్చినప్పుడు అడగడం కరెక్ట్ కాదు. మనం గట్టిగా ఇస్తే నిలబడి. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రసూతి కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహారం, బేబీ కిట్లను క్లబ్ సభ్యులు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రసూతి కేంద్రంలో ప్రసవమైనటువంటి తల్లులకు పౌష్టికాహారం, బేబీ కిట్లను క్లబ్ సభ్యులు అందజేశారు. నేటి కార్యక్రమదాత మురళీనాయుడు మాట్లాడుతూ ప్రతి నెల లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో బేబీ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి, ఆర్వీరావు, రవీందర్ రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. మరియు కావలసిన ఇతర వస్తువులను కూడా సప్లై చేస్తూ వచ్చాం. కానీ 15వ తేదీ సంక్రాంతి అయినందువల్ల ఆ ప్రోగ్రామ్ని ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో ప్రతి నెల మేము ఇది ఏర్పాటు చేస్తున్నాం. దీనిలోని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ డెలివరీ వార్డులో ఈరోజు ప్రసవించి ఉన్నటువంటి పిల్లలు మంచి పౌరులుగా తయారు కావాలని, అందుకు కావలసినటువంటి వసతులన్నీ కూడా తల్లిదండ్రులు వాళ్ళను క్రమశిక్షణతో పెంచి వాళ్ళు పెద్దవాళ్ళని చేయాలని, వాళ్ళకు మంచి విలువలను నేర్పాలని, ఆ విధంగా తయారైన ఆ పిల్లలు మంచి పౌరులుగా తయారై వాళ్ళు ఆ కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా మంచి ఆస్తిగా తయారు కావాలని ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అలాగే మీ తల్లిదండ్రులకు కూడా మా విన్నపం ఏంటంటే, మీరు ఆ పిల్లల్ని మంచి విలువలతో పెంచండి అమ్మా. అది అందుకు కావలసినటువంటి మీకు కావలసిన పోషకాహారం అందజేస్తున్నాం. అవి స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మాకు ప్రాజెక్ట్ చైర్మన్గా మరియు దాతగా మా ఎంజేఎఫ్ లైన్ మురళీనాయుడు గారు వ్యవహరిస్తున్నారు. తర్వాత మా పాస్ట్ రీజన్ చైర్మన్ ఆర్వీరావు గారు. ప్రతి నెల పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లలకి కావాల్సిన పోషకాహారం మరియు వారికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా పాస్ట్ జోన్ చైర్మన్ మురళీనాయుడు గారు క్యాంప్ చైర్మన్ గాను మరియు
ఈరోజు కార్యక్రమానికి డేటా పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల 15వ తేదీ ఈ యొక్క కార్యక్రమం చేయడం ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. అది రేపు పండగ కాబట్టి 14వ తారీఖు ఈ రోజునే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు మా ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరీకి కూడా 15వ తేదీ ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి ఈ డెలివరీ వార్డులో ఇవ్వదలుచుకుని ప్రతి నెల కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మేము చెప్పాల్సింది అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు పుట్టిన బిడ్డలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. భోగి పండుగ అంటేనే భోగి రోజులు పుట్టారంటే వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళేదానికి భోగి రోజులు అందుకునే భోగి పళ్ళు కూడా పోస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రేపు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఈరోజు ముందుగా ఇస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఎక్కువగా మా డెల్టా పబ్లికేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఇది డిజిటల్ ఎడ్యుకేషన్ బైజూస్ యాప్ గత 4 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. వాస్తవంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ హాస్పిటల్లో అందరూ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ కాన్పులు చేయటం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి పౌష్టికాహారం, పిల్లలకి బేబీ కిట్స్ అందజేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఆ పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఆశయంతో వైజేపీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రూపకర్త అయినటువంటి మురళీనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భోగి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రజలందరూ తమ నివాసాల ముందు భోగి మంటలు వేశారు. పలు కూడళ్ల వద్ద స్థానిక యువకులు పెద్ద మానులను ఏర్పాటు చేసి భోగి మంటలు వేసి పండుగ ఆనందంగా జరుపుకున్నారు. బంధుమిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మండింది ఇంకా రెడ్డి బండి నా ఫోన్లో వీడియో తీసిన లేదు. నాకేనే మాట్లాడಬೇಕು. ఇంకా పిల్లకాయలు కనిపించడు మా దగ్గర అదే కింద పెట్టాలి బండిలో ఉందిలే ఏంది లేదా
వీరుగాడు. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఫస్ట్ నమస్తే అమ్మా, 1000 రూపాయలు ఇవ్వాలి. చూస్తున్నాను. అదే దేనికి తెచ్చింది దేనికి? ప్రతి సంవత్సరం లాగే మన తూర్పు వీధి హరిద్రా గణపతి దేవస్థానం ముందు ఆనవాయితీగా వస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా మనం ఘనంగా భోగి మంటేయటం జరిగింది. ప్రతిసారి లాగా మన అందరికీ బాగా ముఖ్యమైన దేవస్థానం, అందరం ప్రతి కార్యక్రమానికి తప్పకుండా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళే ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అలానే ఇక్కడ భోగి మంటతో అందరి కష్టాలు అవన్నీ తొలగిపోయి అందరూ ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో అందరం కలిసి ఇక్కడ భోగి మంట వేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గూడూరు పట్టణంలో భోగి పండుగ సందర్భంగా గ్రామదేవత తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు గ్రామదేవత తాళమ్మ అమ్మవారు భోగి పండుగ ముందు రోజు బ్రహ్మోత్సవంలో పట్టణాలకు ప్రవేశించినటువంటి అనంతరము భోగిమంటలు వేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, బాణసంచా వేడుకలతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. డీజేలో యువకులు డ్యాన్సులు చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి రాకతో పట్టణంలో ప్రజలందరూ భోగి మంటలు వేశారు.
ముత్తూట్ మినీ ఫైనాన్స్ గూడూరు నందు ఎల్లో ముత్తూట్ కార్నివాల్ అలిగిరి నందిని ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొన్న నృత్య కళాకారులకు ముత్తూట్ బ్యాగుల పంపిణీ. లక్కీ డిప్ తీసి 5 మంది ఖాతాదారులకు వెండి నాణేలు పంపిణీ. ముఖ్య అతిథి డాక్టర్ కోట సునీల్ కుమారుడు రూపాక. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఉపపీఠం మరియు శ్రీ సాయి సత్సంగ నిలయం వ్యవస్థాపకులు పాల్గొన్న వారు శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం వ్యవస్థాపకులు పిండి మల్లిక, ముత్తూట్ మినీ ఫైనాన్స్ తిరుపతి రీజియన్ ఏరియా మేనేజర్ పి గోపీనాథ్, గూడూరు శాఖ మేనేజర్ ఉడతా శశిధర్, అసిస్టెంట్ మేనేజర్ మూడి ప్రతాప్, స్టాఫ్ అనూష, షమీర్, ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గ ముత్తూట్ ఫైనాన్స్ తరఫు నుంచి ఇవాళ గూడూరులో విశేష రీతిలో ఇక్కడ నడుస్తున్నటువంటి ఎల్లో ముత్తూట్ కార్నివాల్ కార్యక్రమానికి రీజనల్ బ్రాంచ్ మేనేజర్ గారు, ఈ కార్యక్రమంలో శ్రీ పి గోపీనాథ్ గారు పెద్దలు, అలాగే మా సోదరుడు గూడూరు ఈ యొక్క ముత్తూట్ ఫైనాన్స్ యొక్క బ్రాంచ్ మేనేజర్గా ఉన్నటువంటి శశిధర్, అలాగే అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నటువంటి పెన్సిల్ ప్రతాప్ గారు, సీనియర్ స్టాఫ్ నాయుడుపేట అనుష గారు, షేక్ షమీర్ గారు, ఇతర మా బంగారు తల్లి, అలాగే చిన్నారులందరికీ కూడా అమ్మవారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గూడూరు పట్టణంలో మన సోదరుడి శశి 10 ఏళ్ల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ముత్తూట్ యొక్క ఫైనాన్స్ ద్వారా నిర్వహించేటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అంటే ప్రతి కంపెనీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సేవా రంగానికి సంబంధించినటువంటి కొంత శాతాన్ని సేవల కోసం వినియోగించుకోవడం కోసంగా వాళ్ళు కొంత సొమ్మును కేటాయిస్తారు ప్రత్యేకంగా. మిగిలిన కంపెనీలు ఎలా చేస్తున్నాయో తెలియదు కానీ ముత్తూట్ ఫైనాన్స్ మాత్రం ఆ విషయంలో చాలా అద్భుతమైనటువంటి చొరవ తీసుకుని దాన్ని ఎక్కడా కూడా వృధా పోనివ్వకుండా వృద్ధుల కోసం కుట్టు మిషన్లు మొదలుకొని, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరికైనా అవసరమైతే వారికి కూడా దీంతో ప్రోత్సహించే నిమిత్తంగా వారికి కూడా కొంత ఈ యొక్క ఫైనాన్స్ ద్వారా, మినీ ఫైనాన్స్ ద్వారా వాళ్ళకి కొంత సహకరించడము, ప్లాస్టిక్ నివారణ కోసంగా అవసరమైనటువంటి సంచులన్నింటినీ కూడా చక్కగా తయారు చేయించడము, అలాగే ప్రత్యేకంగా మనందరికీ తెలుసు వర్షం ఎంత తీవ్రత ఉందో, మంచు ఎంత తీవ్రత అవుతుందో, కాలంలో 48-49 డిగ్రీలు నిజంగా ఇవాళ దాటిపోతూ ఉన్నాం మనం. ఈ యొక్క ఎండ తీవ్రత ఈ సమయంలో ఒక్కొక్క దారిలో చూస్తున్నప్పుడు ఒక్కొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. అది వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరికైనా కూడా. ప్రత్యేకించి వృద్ధులకు ఉన్నటువంటి ఇటువంటి ఇబ్బందుల్ని గమనించి మన వాళ్ళు చక్కగా వాళ్ళందరికీ కూడా గొడుగుల్ని పంచి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో నేటితో ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. భక్తులు గోదాదేవిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గత నెల రోజులుగా ప్రతిరోజు ఉదయం భక్తులు తిరుప్పావై పాశురాలను పఠించారు. నేటితో ఉత్సవాలు ముగిశాయి. భక్తులు స్వామి, అమ్మవారిని, గోదాదేవిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை திருவேரத்தனமும் சீர மற்ற பிரான் சோதை சொன்னார்.
వెంకటి గేర మయ్యం మయ్యి ఓంగి ఓంగు ఓంగి ఆడు ఆడి మడయాస్తు వెంకటేశాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమేకం కపిలాయ మహాత్మనే నామాష్టశతం పుణ్యం కవిరః చంద్రోనుష్ఠుస్తదా దేవిమానాయ గరుడస్కందవాసినే అనంతశేషాచల దృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే దిశేష పూజితాయ నమో నమః సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సర్వే చ శ్రీధరాయ నమో నమః చక్రియాంతకరామాయ మత్స్య రూపాయ తే నమః పాండవాంభోజ దత్త కల్హారక సజే సాలగ్రామ నివాసాయ సుఖదుర్గోచరాయ చ నారాయణాదిదాసేష జగద్విజయాయ చ మృగయారసికాయ వృషభాసురహారిణే అంజనాగోత్రపతయే నక్షత్రాయ కళోమన్వినాథ్ ముందన్నై చిరుపేరలనవంశీ అరుళతో ముందన్నై విరలి పెరుందనై పుణ్యం కొలిక్కువడిరాడు அறியாத பிள்ளை கடோமன்பினார் முன்னன்னை திருமேரவம்சி பொருள் கேளாய் வேத்தம்லே சொன்னும் குலத்தில் பிறந்தோ நீ அணி புதுவை வைந்த மலர் கண்டெறியல் பட்ட விராந்தோராய நமः ஓம் சங்கர்ஷணாய நமः ஓம் வாசுதேவாய நமः ஓம் ஜனார்தனாய நமः ஓம் குபேராய நமः ஓம் ஹரயே நமः ஓம் ஸ்ரீ பாடுமோர் சோதிமணி மாடம் தோன்றுமோர் நீதியால் வருவாரி திருமல்லி வளநாடி வாழியே வன்புதுவை நகர் லக்ஷ்மி சவிப்ரமாலோக சுப்ரூஷே चक्षुषे सर्वचेतसां सदा सम्मोहनायास्तु वेङ्कटेशाय मङ्गलम् परस्मै ब्रह्मणे पूर्वयादिशते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् वेङ्कटेशाय मङ्गलम् श्रीवैकुण्ठैलाचार्य सत्कृतायास्तु मङ्गलम् सवाई संतन के प्रभु सदा सहाई आरति जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कदलन रघुनाथ कला की लंका जारी असुर संहार आरि सजीवन प्राण उचारे आरति जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की पैड़ी पताल तोरी चमकारे अहिरावण के भुजा उचारे बाये भुजै जय हनुमान उचारे कंचन दार कपुरल उचारे। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. పట్టణంలోని క్రీడాభిమానులందరూ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గ్రామదేవత తాళమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. పేదవాళ్లు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో నాటుకోడి అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.